మే 13 పోలింగ్ జరగబోతోంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఒక కీలక 3 అంశాలు ఏం చెప్తారు సార్? 3 ఉన్నాయి. ఎస్ సార్, చెప్పండి. దానికి కూడా నేను ముందన్న ఆన్సరే వస్తుంది. ఏదైతే సమాజానికి నిజమైన రాజకీయం ఏది అవసరమో అది పూర్తిగా 100కు 100% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయగలుగుతున్నారు. తన పార్టీని ఆ రకంగా మలిచారు. అండ్ ఓటర్కు సంబంధించినంత వరకు ఒక స్పష్టత ఉంది. జగన్ అంటే ఒక బ్రాండ్, ఇదిగో ఈయన ఇదేం తెలుస్తుంది, ఒక క్లారిటీ ఉంది. తను తయారు చేసుకున్న మేనిఫెస్టో ఏదనేది పూర్తి దాన్ని తూచా తప్పకుండా అమలు చేశాడు. చేయగలిగినవన్నీ చెప్పాడు, చెప్పినవి మాత్రమే చేశాడు, దానికి మించి కూడా చేశాడు. దానికి కనెక్టెడ్ అనుసంధానం అవసరమైన విషయాలు కూడా. అండ్ 3 అంశాలు ముఖ్యంగా అసమానతలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి మన సమాజంలో. ఆ ఇన్ఈక్వాలిటీని తప్పించడానికి కింది అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడంలో శాచురేషన్ బేసిస్ మీద అవినీతి రహితంగా పూర్తి పారదర్శకంగా తొలిసారి అంటే సిస్టమ్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే రాజకీయ పార్టీలు నాయకుల ప్రమేయం లేకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఒక కుటుంబం యూనిట్గా తీసుకుని అట్టడుగు వర్గాలను డెవలప్ చేయగలిగిన కార్యక్రమాలు పూర్తిగా అమలు చేయగలిగాడు. అది కోవిడ్ తీసేస్తే 3 ఏళ్లలో చేసి చూపగలిగాడు. పరిపాలన డీసెంట్రలైజ్ చేశారు. అలాగే అట్టడుగు వర్గాలకు కేవలం ఏదో తాయిలాలు ఇవ్వడం కాకుండా వాళ్లకు సాధికారత కూడా కల్పించే దిశగా పెద్ద ముందడుగులు పడ్డాయి. అది అన్ని రకాలుగా కూడా పొలిటికల్గా కూడా మాకున్న పరిమితుల్లో నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్, మహిళలకు కూడా 50% ఇస్తూ చట్టం చేసి అమలు చేయడం కావచ్చు. అలాగే మిగిలిన ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో కూడా వీలైనంత వరకు సోషల్ ఇంజనీరింగ్ ఫాలో కావడము, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయడం కావచ్చు. ఏదైనా సరే నాట్ ఓన్లీ ఇన్ లెటర్, ఇన్ స్పిరిట్ ఆల్సో తాను నమ్మినవి లేదా ఎనీ ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ కానీ లేదా అనలిస్టులు కానీ లేదా ప్రజలు కానీ వాళ్ళు ఎస్ ఇది బాగుందని చెప్పేటట్టు. అలాగే దీన్ని ఎవరైతే ఆస్వాదిస్తున్నారో ఆ సెక్షన్స్ లబ్ధిదారులు అనండి లేదా దాని ద్వారా బెనిఫిట్ పొందడం వాళ్ళు ఇదిగో ఇలాంటి లీడర్ అయితేనే మాకు బాగుంటుంది అనేటట్టు ఆ స్పష్టత కంప్లీట్గా ఇచ్చారు. వెన్ కంపేర్ టు అదర్ సైడ్ చూస్తే అదర్ సైడ్ కేవలం అధికారం లక్ష్యంగా ఆ ఎన్నికల సమయంలో అది ఒక రాజకీయం అంటే అది ఒక సపరేట్ క్రీడలాగా ఎన్నికల సమయానికి హామీలు రావడం, గుప్పించడం, పొత్తులు పెట్టుకోవడం, అధికారం లేకొచ్చినాక మళ్ళీ అన్నీ మర్చిపోవడం ఏదైతే రివాజుగా ఉందో సగటు పొలిటీషియన్ గురించి, పార్టీల గురించి మన అవగాహన, ప్రజల అవగాహన ఏదుందో దాని మేరకే వాళ్ళు పరిమితమయ్యారు, అట్లే ఉన్నారు. సో ఈ రెండింటి మధ్య ప్రజలకు చూస్తే ఇటుపక్క స్పష్టమైన ఇది ఉన్నారు, అటుపక్క ఏమో స్పష్టత దేనికి ఉందంటే మోసానికో లేకుంటే చెప్పిన మాటలు తప్పడమో లేక రాజకీయం అనేది ఒక ఆటలాగా చూడడము, అధికారమే పరమావధిగా చేసే ఒక టీం అటువైపు ఉంది. కాబట్టి ఈ వైపు బ్రహ్మాండంగా కరెక్ట్ పిక్చర్ ఉంది. ప్రజలు దీన్ని